పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. 12-13 వచనాలు చదువుకుంటున్నాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలె సమాధానమును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు మీ యొద్దకు దానిని రాచేతును. ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చాలా విశేషమైన మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఆలకించండి. దేవుని పిల్లలు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని ఉద్దేశించి మనందరం కూడా ఏం చేయాలంటే, మనం దేవుని మాటలను ఆలకించాలి. ఏదైనా మనం మంచి దీవెన పొందుకోవాలంటే దేవుని మాటలు మనం తప్పకుండా ఆలకించాలి. నీ హృదయములో ఎన్ని బాధలు, ఎన్ని టెన్షన్లు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా మనము దేవుని మాటను ఆలకిస్తేనే మనకు మంచి నెమ్మది, మంచి దీవెన, మంచి స్వస్థత మన జీవితానికి జరుగుతుంది అని చెప్పేసి నేను మీకు ప్రభు పక్షముగా నేను మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు ఏం చేయాలి అంటే, మనము మంచి వాటిని అనుభవించాలి, మంచి దీవెనలను మనం పొందుకోవాలి. మన యొక్క జీవితాల్లో చెడు నుండి విడుదల పొంది మంచివారుగాను, మంచి ఫలములతోనూ, మంచి ఆశీర్వాదాలతో మన యొక్క జీవితం సుఖవంతముగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏమిటంటే, మనం దేవుని మాటను ఆలకించాలి. ఆలకించినప్పుడు ఏం చేస్తాడంట, సమాధానము నది వలె సమాధానం మన యొద్దకు దేవుడిస్తాడంట, పారజేస్తాడంట. చూసారా, ఏదో కొంచెం కాదు దేవుడిచ్చేది. దేవుని మాట వింటే ఒకవేళ మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు సమాధానం లేకుండా రావచ్చు, కన్నీటితో రావచ్చు, హృదయ వేదనతో రావచ్చు, అనేకమైనటువంటి ఒత్తిడితో రావచ్చు, అనేకమైన కొదువులతో రావచ్చు. దేవుని దగ్గర ఏదైనా సహాయం దొరుకుతుందనేటువంటి ఆశతో, తృష్ణతో మనం దేవుని యొద్దకు రావచ్చు. వచ్చిన మనము సహాయం చేసే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవి, గ్రహించే మంచి మనసు మనకు ఉండాలి. ఎప్పుడైతే ఇలా మనం దేవుని పాదాల దగ్గర జాగ్రత్తగా మనం ఆయన మాటలు వింటున్నామో, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి, ఆ సమాధానము అనేటువంటి దానిని ఒక నది వలె దేవుడు మన యొద్దకు పంపిస్తాడట. ఆ సమాధానము అంటే నీ జీవితంలో అసమాధానమైనటువంటి పరిస్థితులు ఏమవుతున్నాయో దాన్ని పారదోలటానికి దేవుడు ఏమిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎంత సమాధానం ఇస్తాడంట, నది వలె ప్రవాహముగా దేవుడు సమాధానం ఇస్తాను అని చెబుతున్నాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, మనం వింటే జనముల యొక్క ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహము వలె మీ వద్దకు దానిని. చూసారా, ఐశ్వర్యాన్ని దేవుడు మనల్ని ఎలా పంపిస్తాడంట, అది కూడా ప్రవాహం వలన పంపిస్తాడంట, అది కూడా ప్రవాహం వలన ఇస్తాడు. ఎంతగా దేవుడు మనలను దీవించాలో అందుకంటాడు, పట్టజానులన్నీ విస్తారమైన దీవులను నేను మీకు ఇస్తాడు. దేవుని మాట వింటే అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాను అంటున్నాడు. తరువాత 13వ వచనంలోకి వచ్చారు కానీ, ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లు ఆదరిస్తాను అంటే, దేవుని యొద్ద దేవుని పిల్లలు మాట వినే వారికి ఆదరణ కూడా దేవుడే ఇస్తాడు కదా.
కనుక ఆదరణ అనేటువంటి దానిలో మనం చూస్తే కొంతమంది వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చి ఆదరించవచ్చు కదా, బలహీనంగా ఉన్నటువంటి వారికి బ్లడ్ కానీ లేకపోతే వారికి ఏదైనా ఆర్థిక సహాయమును సహకారం అందించి వారిని ఆదరించవచ్చు. లేకపోతే వారి యొక్క జీవితాల్లో ఏదైనా వారి యొక్క జీవితాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు వివాహాల విషయాల్లో కానీ లేకపోతే బలహీనంగా ఉన్నప్పుడు వారు చూపించుకోవడానికి ఏమి డబ్బులు లేనప్పుడు వారికి ఆ విధంగా సహాయము చేసేనా ఆదరించవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తా కదా. మన యొక్క జీవితాల్లో మనం దేవుని మాట వింటే మనం గొప్ప ఆశీర్వాదాలు అనుభవిస్తాం, మన గొప్ప దీవులను అనుభవిస్తాం. ఎందుకనంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఎంతో గొప్ప దీవులను అనుభవించాడు. మోషే దేవుని మాట విన్నాడు, ఆయన గొప్ప నాయకుడయ్యాడు, ఉన్నతమైన వాడయ్యాడు, ఉన్నతమైన దేవుని కృపలతో నడిచిన వాడుగా ఉన్నాడు. దేవుని మాట వినటం మనకు శ్రేష్టం. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా మనం ఏం చేయాలి? దేవుని మాట విందాం. హల్లెలూయా. వింటే మనకు గొప్ప ఆశీర్వాదాలు అనుభవించడానికి దేవుడు సహాయమును చేస్తాడు. ఏమేమి దేవుడు మనకు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు కొన్ని నేర్చుకుందాం. ఓకేనా? ఏమేమి అనుభవించడానికి దేవుడు తన బిడ్డలకు దేవుడు సహాయము చేస్తాడో మనం నేర్చుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనములో భూమి యొక్క మంచి పదార్థములను నీవు అనుభవించదవు. దేవుని పిల్లలు ఏమి అనుభవించాలి అంటే భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవించాలంట. అది దేవుని ముఖ్య ఉద్దేశముగా చూస్తున్నాం. చదవండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అది. ఇప్పుడు మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని మాటను అంటే ఎదురు చెప్పకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయొద్దు, దేవునికి వ్యతిరేకంగా మనం ఎక్కడ కూడా మనము మన యొక్క ప్రవక్తను ఉండకూడదు. ఇక మనం దేవుని దగ్గరికి వచ్చినాక సావైనా రేవైనా అన్నీ ఆయనే, బ్రతికించేది ఆయనే, లేక మనల్ని ఒడ్డున పడేసేది కూడా ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే జీవపు ఊట. మన జీవితానికి మూడు బారిన మన జీవితాలు మరలా తిరిగి చిగురించటానికి మళ్ళా మనం ఉత్తేజపరచబడటానికి కారణమవుతుంది. అందుకే దేవుని మాట సిలువలో ఉన్న దొంగ విన్నాడు, ఒక పాపత్వ స్త్రీ వింది, అలాగనే రాహాబు అన్నటువంటి వేశ్య వింది, అలాగనే సమాధులలో దయ్యముల చేత బాధించబడుతున్నటువంటి వ్యక్తి ఆయన మాట విన్నాడు. వారి యొక్క జీవితాల్లో గొప్ప మేలులు అనుభవించారు. యేసుప్రభు శిష్యులు విన్నారు, పౌలు విన్నాడు. ఇలా మనం చూసుకుంటూ వెళితే ఎంతోమంది దేవుని మాట విని వారు భావితరాలకు ఆశీర్వాదకరముగా మారిపోయారు. విన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే వారు ప్రాణము వారికి ఎంత మాత్రము ప్రియమైనదిగా వారు ఎంచుకోలేదు. దేవుని చిత్తమును దేవుని మాట నెరవేర్చడమే మాకు తుది నిర్ణయము, అదే మాకు ఆహారము, అదే మాకు ఇష్టము. అందుకే వారు ప్రాణములను వారు ఏం చేశారంట, వారు దారబోసాను. అందుకే మన యొక్క జీవితాలలో మనందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని మాట మనం ఏం చేయాలి, వినాల్సిందే. మనం దేవుని మాటను ఎవరైతే సమ్మతిస్తారో వారికి దేవుడు ఎలాంటి అనుభవించడానికి ఆశీర్వాదాలు ఇస్తాడంటే, మొదటిగా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వేదనుకుంటావు, నాకేముంది, అనేక మంది అనేక రకాలుగా తింటున్నారు, నాకేముంది అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని మాట వింటే నీకు మంచి భోజనాన్ని ఇస్తాడు, నీకు మంచి స్థితి ఇస్తాడు.
దేవుడు నీకేమి తక్కువేమీ చేయడు. అరణ్యములో భోజనం పెట్టలేదా? 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించలేదా? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వెళుతున్నప్పుడు దేవుడు వారికి ఆహారం పెట్టలేదా? వారికి చక్కని మాంసాలు ఇవన్నీ పెట్టలేదా? దేవదూతలు తినే భోజనాన్ని వాళ్ళకి పెట్టలేదా? పౌష్టికమైన ఆహారం ఇచ్చాడు. దేవుని మాట విన్నటువంటి సారేపతి ఒక విధవరాలు పోషించబడలేదా? కరువు కాలమంతా పోషించబడింది. అలాగనే ఏలియా కూడా పోషించబడ్డాడు. దేవుని మాట వింటే మనకు మంచి పోషణ ఉంటుంది. అందుకే దేవుని మాట ఎలాంటిది అనేది దేవుని వాక్యం చెబుతుందంటే అది నీ జీవితానికి చక్కటి జీవపు ఓటై ఉన్నది. అందుకే నీ మాట నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. భక్తులు దేవుని మాటను భుజించారంట. భక్తులు దేవుని మాటను జుర్రుకున్నారంట. అది తేనె కంటేనే, జుంటె తేనె దార కంటే అది మధురంగా ఉందంట. ఎంత చక్కగా భక్తులు అనేటువంటి వారు దేవుని యొక్క మాటలను వారు ఎలా తిన్నారు అంటే నాకు క్రొవ్వు మెదడు తిన్నట్లుగా ఉంది, రుచిగా ఉంది. ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క మాటను ఒక మంచి భోజనముగా, దేవుని మాట మనకు ఒక పౌష్టిక ఆహారముగా మనం ఆశించినట్లయితే, ఆ విధంగా మనం దానిని భుజించినట్లయితే దేవుడు నీకు ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అది అనుభవిస్తాం. ఎవరు దేవుని మాట వింటారో, నువ్వెవరైనా కావచ్చు, దేవుని మాట వెనక మునుపు విగ్రహారాధికుడు కావచ్చు, దేవుని మాట వెనక వరకు దేవుని ద్వేషించేవాడు దూషించేవాడు కావచ్చు, దేవుని సిలువకు అప్పగించినవాడు కావచ్చు, దేవుని మాట వెనక మునుపు దేవుని యొద్ద రాక మునుపు నిష్టానుసారంగా ప్రవర్తించినటువంటి స్వార్థపరుడు అయినా కావచ్చు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఆయన మాట వినుటను బట్టి దేవుడు ఏమి నువ్వు అనుభవించాలో అవన్నీ దేవునికి ఇస్తాడు. మొదటిగా చూస్తే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తావు. భూమి యొక్క మంచి పదార్థములు దేవుని పిల్లలు అనుభవిస్తారని చెప్పబడుతుంది. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. అది దేవుని పిల్లలు అనేవాళ్ళు క్రీస్తుతో కూడా కదా ఒక మంచి సైనికుని వలె ఏం చేయాలి? మనము శ్రమలను అనుభవించాలి. లేదండి అయ్యగారు భోజనం అన్నాడు, మాకు భోజనాలే పెట్టాలి కానీ మాకు శ్రమలు వద్దంటే కుదరదు. ఇప్పుడు దేవుని మాట వినేవారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, భోజనం మనకు ఆశీర్వాదాలే, శ్రమలు కూడా మనకు ఆశీర్వాదమే. అర్థమవుతుందా? శ్రమ పడిన తరువాత మీరు సువర్ణముగా మార్చబడతారు, అంటే ఒక విలువైన వ్యక్తిగా మార్చబడతాం. అందుకే శ్రమ మన జీవితానికి మంచిదే, మంచిదే. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే శ్రమలో అనుభవించుము. ఎలా అనుభవించాలంటే ఒక మంచి సైనికుని వలె, ఒక మంచి దేవుని కొరకు, ఒక మంచి కొరకు పోరాటం చేయవాడుగా, ఒక మంచి కొరకు శ్రమపడేవాడుగా, ఒక మంచి కొరకు దెబ్బలు తినేవాడుగా, ఒక మంచి కొరకు నీ జీవితంలో నువ్వు అనేకమైన వాటిని త్యాగం చేయవాడుగా నువ్వు ఉండాలి తప్ప నీ జీవితంలో చెడు కొరకు పోగొట్టుకున్న భ్రష్టుడుగా ఉండవద్దు. ఒక మంచి జీవితం కొరకు చాలా శ్రమలు పడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఒక మంచి జీవితం మనలో లేక మునుపు మనం చాలా దారులు ఉంటాయి. మనకి సుఖంగా బ్రతకటానికి, అనేకమైన వాటిని మనం సంపాదించుకోవటానికి మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాల్లో అనేకమైన మార్గాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఒక మంచి సైనికుడుగా, దేవుని బిడ్డగా మనకు జీవిత ప్రయాణం కొనసాగాలి. ఈ కొనసాగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఆ మార్గాలన్నీ మూసివేయబడాలి.
ఇప్పుడు మన జీవితాల్లో అవన్నీ మూసివేయబడితే కుటుంబంలో ఆహారానికి కొదువ, వస్త్రానికి కొదువ, మనం ఏదైనా వండుకోవటానికి కొదువ, ఏదైనా చేయటానికి కొదువ, ఏదైనా కొనుక్కోవటానికి, అన్ని కష్టాలే. ఒకప్పుడు మనము ఈ నిష్ఠ నియమాలు ఇవన్నీ లేనప్పుడు, ఈ క్రమం అనేటువంటిది లేనప్పుడు, ఈ పరిశుద్ధాన్ని లేనప్పుడు, దేవుడు అంటే భయం అనేటువంటిది మనకు లేనప్పుడు, భయం లేనటువంటి ప్రవక్తనలో అనేకమైన విధాలుగా మనము సంపాదించాం, అనేక విధాలుగా మన జీవితాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుని కొరకు ఒక మంచి బిడ్డగా, ఒక మంచి సైనికుడుగా మన ప్రయాణం ముందుకి వెళుతుంది. కాబట్టి అనేక శ్రమలు ఏం చేయాలి? అనుభవించాల్సిందే. అనేక శ్రమలు అనుభవించాలి. ఇది బైబిల్ చెప్తున్నమాట. చాలామందికి అనుభవించాలంటే భయం. దేవుని మందిరానికి వస్తే రోగాలు పోతాయి అనుకుంటే ఈయనేంటి, దేవుని మందిరానికి వస్తే తప్పులని పోతాయి అనుకుంటే, దేవుని మందిరానికి వస్తే మా యొక్క జీవితాలు బాగుగా దీవెనకరంగా ఉంటాయి అనుకుంటే ఈయనేంటి శ్రమలు పడాలంటాడు, అనుభవించాలంటారు. ఇది నా మాట కాదండి, దేవుని మాటలు ఇవి. వాక్యముల నుంచి ఒక మాట చూపిస్తాను. ఉదాహరణకి అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 16 వచ్చిన చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 16 వచనం. చూసారా, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో అతనితో. అంటే ఎన్ని శ్రమలు అనుభవించాలో అది ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. అవునా? ఈరోజు మనం ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు పడాలో దేవుడు చెబుతున్నప్పుడు శ్రమలు వద్దు బాబు అంటే వీల్లేదు. ఆశీర్వాదాలు అయితే కావాలి కానీ శ్రమలు వద్దంటే ఎట్లా? దేవుని కుమారుడే శ్రమలు పొంది దైవ చిత్తాన్ని నెరవేర్చితే మరి మనము దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము శ్రమ పడవద్దా? శ్రమ అనేటువంటిది నీ జీవితానికి, నువ్వు దేవుని బిడ్డవు అనేటువంటిది సమాజం తెలుసుకోవటానికి, అపవాది తెలుసుకోవటానికి, దేవుని పిల్లలు అంటే ఇలాగే బ్రతకాలి అని ఒక సాక్ష్యాన్ని లోకానికి చూపించటానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది. శ్రమ లేకపోతే నీ నీతి బయటికి ఎలా వస్తుంది? దంచకపోతే దానిలో ఉన్నటువంటి సువాసన బయటికి ఎలా వస్తుంది? నలగ కొట్టకపోతే దానిలో ఉన్నటువంటి పరిమళ వాసన ఎలా బయటికి వెదజల్లుతుంది? కనుక మనం ఏం చేయబడాలి? శ్రమల చేత దంచబడాలి, లేక నలగొట్టబడాలి. ఎన్ని శ్రమలు పొందాలో అది దేవుని చిత్తం. అన్ని శ్రమలు దాటుకుంటూ దేవుడు నడిపిస్తాడు. శ్రమ పొందమని చెప్పిన దేవుడు ఆ శ్రమలలో దేవుడు తోడుకుండడా? ఆ కష్టాలలో దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా దేవుడు మనతోనే ఉండి మనల్ని నడిపిస్తాడు. నువ్వు దేవుని మాట సమ్మతించి నడవడానికి ఇష్టపడితే. నీకు మంచి స్థితి ఇవ్వటానికే, నిన్నేదో సర్వనాశనం చేయాలని, నిన్ను శ్రమల పాలు చేసి నీ జీవితాన్ని పాడు చేయాలని కాదు. ఈ శ్రమలన్నీ మనం దాటిన తర్వాత దేవుని ఆశీర్వాదములు కోకొలులుగా ఉంటాయి. ప్రభువా, ఇందుకొరక నన్ను ఇన్ని శ్రమలలో గుండా దాటిస్తున్నావు. బబులోను దేశంలో దానియేలు ముగ్గురు ప్రధానులలో మొదటివాడుగా తను ఉన్నాడు అంటే ఆయన ఎన్ని శ్రమలు పొందాడో, ఆయన ఎన్ని శోధనలో నిలిచాడో, ఎన్ని శ్రమలలో వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రార్థనను, ఆయన భక్తిని, దేవునితో ఉండే సహవాసాన్ని ఆయన విడిచిపెట్టకుండా వెళ్ళాడో, ఆ మహాదేవుని కొరకు ఎన్ని శ్రమలైనా పొందటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను తప్పించి ఆయనను ఉన్నతమైన వానిగా. మనం అనుకుంటున్నాం శ్రమలు వచ్చేంటి ఇది పని అయిపోయింది, దీని పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ శ్రమలు నీ స్థాయిని పైకి తీసుకొస్తున్నాయి. ఆ శ్రమలు నీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాయి. ఆ శ్రమలో నీలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని అందరికీ తెలియజేస్తుంది. అంటారు దానియేలు దేవుడే నిజమైన. చూసారా ఎంత గొప్ప! ఆ దేశమంతా కూడా ఎవరు దేవుడంట? దానియేలు దేవుడే. కనుక మనందరం కూడా దానియేలు దేవుడిని పూజించదమేక.
ఆ శ్రమలు ఆ దేశాన్ని మార్చేసాయి, రాజును మార్చేసాయి, శత్రువులు మార్చేసాయి. మనం శ్రమలలో గుండా వెళితే ఎన్ని ఆశీర్వాదాలో మనకు తెలియట్లేదు. కనుక యేసుక్రీస్తు వారు శ్రమ అనేటువంటి ఆయుధమును ఆయన ధరించాడు. కనుక మనము కూడా అట్టి ఆయుధమును ధరించి మనం వెళ్ళాలి. ఆయనని పోలి నడవమని చెప్పినప్పుడు ఆయన ఏమి పోలి నడిచాడో, ఏమి అనుభవించాడో, ఆయన ఏ మార్గంలో ఆయన ప్రయాణం చేశాడో అవన్నీ కూడా మనం కూడా ప్రయాణము మనం కూడా చేయాల్సిందే. ఇది మన జీవితాల్లో ఒక ఆధ్యాత్మికమైన గొప్ప పాఠం. ఇది మనం నేర్చుకోవాలి. ఇది మనం నేర్చుకుంటే మన బ్రతుకు ఊహించినంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒక మాట రాయబడింది. అక్కడ అంటాడు, నేను నియమించానన్నాడు కదా, ఎన్ని శ్రమలలో వెళ్ళాలో నేను నియమించాను అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈయన ఎన్ని శ్రమల్లో కూడా వెళుతున్నాడు అక్కడ చెబుతున్నాడు. దేనిలో సంపూర్ణం చేస్తున్నాడు? ఇప్పుడు నా శరీరం మందు. ఇప్పుడే మన శరీరంతో ఉన్నప్పుడే, మన ప్రాణముతో ఉన్నప్పుడే, ఈ లోకములో మనం ఉన్నప్పుడే దేవుడు శ్రమ పొందగా మిగిలినటువంటి ఏమవుతున్నాయో సంఘము కొరకు వాటిని మనం ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. అబ్బా, అది చేస్తున్నప్పుడు ఎంత సంతోషమో. ప్రభు పొందాడు కదా అన్ని బాధలు. నేను కూడా ప్రభువులాగా సంఘము కొరకు నేను కూడా ప్రయాసపడుతున్నానండి. ఎంత సంతోషం అండి. ఒక గొప్ప నాయకుడు, ఒక ఉన్నతమైన దేవుడు చేసినటువంటి కార్యాలు, యోగ్యత లేని ఒక పురుగు లాంటి ఒక మనిషిగా నాకు ఇంత భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు అంటే, ఆ శ్రమలలో మనం వెళుతున్నప్పుడు మనకు ఆ శ్రమలు కాదు కానీ ఆ శ్రమలలో మనకు సంతోషం ఎవరిని బట్టి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నేను అక్కడ నెరవేరుస్తున్నాను. అదే మనకు సంతోషం. అందుకే వాళ్ళు శ్రమలుగా భావించకుండా, శ్రమలు వారు శోధనగానో కన్నీటిగానో వేదనగానో భావించకుండా వారు సంతోషముతో పాటలు పాడుతూ దేవునిని వారు స్తుతించగలిగాను. ఈరోజు నీవు నేనైనా ఎవరమైనా సంఘము కొరకు ప్రభు పడిన అనేకమైన పాటలు, ఆ పాటల్లో మిగిలినటువంటివి చిన్న చితక ఏమైనా దానిలో నేను కూడా ఉండాలి. ఆ మనసు మనకు కావాలి. అలాగూ సమ్మతించే మనసు మనకుంటే దేవుడు ఈ భూమి మీద దేవుడు నిన్ను ఉన్నతమైన వాడుగా దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ఉండాలి, నిలబడాలి. మనం శ్రమలకు చూసి భయపడవద్దు, మనుషులు చూసి భయపడవద్దు. 100 మంది మనుషులు మనకు వేరుగా ఉన్నా మనతో దేవుడు ఉన్నాడు. మన ఒంటరివాడు కాదు, మనకు దేవుడు ఉన్నాడు. అదే మన నిరీక్షణ, అదే మన ధైర్యం. మన ప్రభు యొక్క చిత్తాన్ని మనం జరిగిస్తున్నప్పుడు మనకు మనుషుల యొక్క సహాయము, మనుషుల యొక్క బలం మనకు అవసరం లేదు. మనకు దేవుని సహాయం ఉంటే చాలు. దేవుని కార్యాలన్నీ దేవుడు జరిగించుకుంటాడు. కనుక మన యొక్క ధైర్యము, మన బలము, మన శక్తి సమస్తము ఎవరంటే మన ప్రభు అయినా. నేను ఆయన మాట వింటున్నాను కాబట్టి నేను ఈ లోకములో నేను ఏమి అనుభవించాలో అవి దేవుడు నాకు ఇస్తాడు. ఏమి అనుభవించాలో దేవుడు నాకు ఇస్తాడు. ఆ శ్రమలన్నీ దాటిన తర్వాత దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని పౌలుకి ఇచ్చాడా? అంటాడు, నాకు జీవ కిరీటము దేవుడు ఇచ్చాను. హల్లెలూయా. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలలో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుని నేను తుదముట్టించాను. శ్రమలున్నాయి, దేవుని పిల్లలకు బాధలున్నాయి, కానీ నీ విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు, నీ రక్షణను విడిచిపెట్టొద్దు. మార్గం తప్పిన చుక్కల వలె ఉండవద్దు. మార్గం తప్పినటువంటి పిల్లలాగా మనం ఉండొద్దు. మన జీవితాలు ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలి అంటే నిరీక్షణ కలిగినటువంటి వారుగా, నిరీక్షణ ఫలమును అనుభవించే పిల్లలుగా మన యొక్క జీవితాలు ఉంచబడటం బట్టి మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు మంచి ఫలములను మనకు భుజింపనిస్తాడు. జీవార్థమైన ఫలములను మనం భుజించడానికి
దేవుడు మనకు సహాయమును చేస్తాడు. మరణము దాటి దేవుడు జీవములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు సహాయమును దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే మనం ఏమి అనుభవించాలి? ఒకటేమి అనుభవించాలని చెప్పాను, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం. రెండవది శ్రమలు మనము అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి. మూడవది మనము మేలుని అనుభవించటమే కాదు, కీడును కూడా అనుభవించాలి. మేలునే కాదు, మనం దేనిని అనుభవించాలి? కీడును కూడా అనుభవించాలి. దేవుని సంఘము, ఆయన స్వరక్తం చేత సంపాదించబడినటువంటి సంఘము కేవలం మేలు కొరకే కాదండి, దేవుని గెలిపించడానికి కీడునైనా మనము అనుభవించాల్సిందే. అంతేనా? యోబు గ్రంథము 2వ అధ్యాయం 10 చదువుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10 అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించదమా? కీడుని మనము అనుభవింప తగదా? నేను చాలు. ఇక్కడ ఏంటంటే కేవలం దేవుని పిల్లలు అనేవాళ్ళు కేవలం మేలునే అనుభవించాలా? కీడు అనుభవించడానికి మనం తగిన వారిమి కాదా? అంటే దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత కేవలం ఒక మేలునే మన దృష్టితో చూడొద్దు. దేవుడు మనలను ఎక్కడ నడిపిస్తే మంచిదో, ఎక్కడ మన యొక్క జీవితాల ఆశ్రయం ఆయనకి తెలుసు. అందుకు మనం ఏం చేయాలంటే మేలుతో పాటు కీడును కూడా మనము అనుభవిస్తామయ్యా. నీ బిడ్డలుగా నేను ఉండటానికి నీవెక్కడ నన్ను ఉంచితే, నీవెక్కడ నన్ను నడవమంటే నేను ఏ పరిస్థితుల్లోనైనా నీ బిడ్డగానే నీ వాడుగానే నిన్ను గెలిపించడానికే నా ప్రాణాన్ని, నా సమస్తాన్ని నేను నీ కొరకు దారిపోస్తాను. మనల్ని గెలిపించడానికి, మనం రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వస్వాన్ని ఎలా దారిపోసాడు. మనకు వెలుగునివ్వటానికి క్యాండిల్ ఏ విధంగా కరిగిపోతూ ఉందో, వెలుగునివ్వటానికే కదా, అట్లాగే మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, శత్రువు అనేటువంటి అపవాదిని మనం ఓడించడానికి ప్రభు ఒకవేళ మనలను అనేకమైనటువంటి శ్రమలలో అనుభవించడానికి, ఒకవేళ మేలే కాదు శ్రమలలో కూడా ఒకవేళ మనం ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి? వాటిని కూడా మనం ఏం చేయాలండి? అనుభవించాల్సిందే. ఈ మేలుని, ఈ శ్రమలను ఎప్పుడైతే అనుభవించాడో దేవుడు ఏం చేశాడు? ఆ తర్వాత ఆయనకి ఎంత మేలు, ఊహించని మేలు. యోబు పని అయిపోయింది అనుకున్నటువంటి వారు నోరు మూసుకునేటట్టు, ఇక యోబు యొక్క కుటుంబం ఇక అయిపోయింది, ఎవరు లేరు అనుకునేటువంటి వారికి దేవుడు వారి చెంప మీద కొట్టినట్లుగా ఏం చేశాడు? దేవుడు యోబుని రెండంతలుగా దేవుడు ఆస్వాదించాడు. చక్కని పిల్లలు ఇచ్చాడు, మళ్ళీ మంచి దేహాన్ని ఇచ్చాడు, మళ్ళీ రెండంతలుగా ఆస్తిని ఇచ్చాడు. ఏమేమి పోగొట్టుకున్నాడు అన్ని దేవుడు మంచిగా ఇచ్చేశాడు. ఈరోజు నీ జీవితంలో నీవు దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడతావో నీకు ఏమి మేలు కావాలో దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు శ్రమల వైపు, బాధల వైపు చూడొద్దు. ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కాదు. దేవుని చిత్తము నెరవేర్చిన వాడే ధన్యుడు. దేవుని కొరకు నిలబడిన వాడే ధన్యుడు. దేవునితో సహవాసం చేసేవాడే ధన్యుడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా ప్రభు కొరకే ఆయన గెలిపించడానికి ఆశపడేవాడే ధన్యుడు. మనల్ని మనం గెలిపించుకోవటానికి కాదు, ప్రభువును గెలిపించడానికి మనం వచ్చాం ఇక్కడికి. మనల్ని మనం సంతోషపెట్టుకోవటానికి కాదు, లేక మనుషులు సంతోషపెట్టడానికి కాదు, దేవునిని మనం సంతోషపెట్టడానికి ఈ లోకానికి వచ్చాం. ప్రభు కొరకు మనం అనేక శ్రమలు, బాధల్లో ఉంటూ కూడా మనం నీతి తప్పకుండా, యథార్థత తప్పకుండా, భక్తి తప్పకుండా బ్రతుకుతున్నామే, దేవుడు సంతోషిస్తాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే మూడో దానిలో ఒక్కొక్క మాట చూపిస్తాను. సామెత గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి, అదొకటి చదవండి. సామెత గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. అది దేని చేత?
ఇప్పుడు యోబు తన నోటితో ఎక్కడన్నా కానీ ఇన్ని శ్రమలు బాధలు పాపం చేశాడా? అందుకే ఇక్కడ అన్నాడు, నోటి ఫలము చేత ఏం పొందుతాం మనం? అది నీ నోరు మంచిగా ఉండాలి కదా. నీ నోటిలో ఏమున్నాయి? శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. అంతేనా? నీ నోట్లో ఏమేమి ఉన్నాయి? శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రార్థన ఉంది, కోపం వస్తే అవి కూడా ఉన్నాయి, దుమ్మెత్తిపోసడం కూడా ఉంది, కుటుంబాలను నాశనం చెప్పించేది కూడా ఉంది. ఇప్పుడు యోబు యొక్క జీవితంలో ఏమి లేదు, ఆయన దుమ్మెత్తిపోసేది లేదు. ఆయన దేవుని యొక్క బిడ్డగా ఆయన పాపము నోటితో కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు. తను అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి తన స్నేహితుల విషయాల్లో కూడా మాట్లాడలేదు, తన భార్య విషయాల్లో మాట్లాడలేదు. ఆయన దేవుని విషయాల్లో ఎక్కడ కూడా ఆయన తప్పిపోయిన వాడుగా లేడు. అదే ఆయనకి ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం. కనుక మనందరము మేలును అనుభవించడానికి దేవుడు పిలుస్తున్నప్పుడు మేలు ఒకటే కాదు, మేలుతో పాటు మనం ఏం పొందాలి? ఆ కీడు బాధలు అన్నీ పొందాలి. ఇవన్నీ జయించి మన భక్తిని నిలబెట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు రెండంతలుగా సంపాదించుకుందాం. భూలోకములే కాదు, పరలోకాన్ని కూడా సంపాదించుకుందాం. యోబుకి దేవుడు రెండంతల ఆశీర్వాదం భూలోకములు ఇచ్చినా, మనకు భూలోకములను పరలోకములను నూరంతలుగా దేవుడు ఆయనకి రెండంతలు అయితే మనకెన్ని ఇస్తాడు? నూరంతలుగా దేవుని ఆశీర్వాదాలు మనకున్నాయి. నూరంతలుగా దేవుని కొరకు తల్లిదండ్రులు పోగొట్టుకున్నా, అన్నదమ్ములు పోగొట్టుకున్నా, భూములు పోగొట్టుకున్నా దేవుడు పరలోకములో మనకి ఇస్తాడు. మనకి దేవుడు ఇస్తాడు, మనకు కూడా ఇస్తాడు. యోబుకే కాదు, ఇది ఆయన బిడ్డలుగా ఆయన మాట చొప్పున ఎవరైతే నడుస్తున్నారో వారికి దేవుడు మంచి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నారు. అందుకే మన కొరకు ఆయన దాసూచిన మేలు ఉన్నతమైనది, ఉన్నతమైనది. హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసినట్లయితే నిందలు అనుభవించడానికి దేవుడు పిలిచాడు. ఏం అనుభవించాలి? నిందలు అనుభవించాలి అంటారా? మనం ఏమనిపోయినా, మనం ఏం చేయకపోయినా మన మీద ఇష్టము లేనటువంటి వారు, మనమంటే అసూయపడుతున్న వారు, మనమంటే వారికి ఏమాత్రము కూడా గౌరవం లేని వారు రకరకాలుగా మన మీద నిందలు వేస్తారు. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 10:33. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత ఏం చేశారంటే వీళ్ళు 10 మందిలో ఏం పొందటానికి? ఎవరి కొరకు? దేవుని చిత్తాన్ని జరిగించడానికి. మరి మన ఆరాటం ఏంటో, మన పోరాటం పొద్దున్న లేచిన కాడి నుంచి మన ఆరాటం పోరాటం అంతా మన సంపాదన కొరకే, మన బతుకు తెరువు కోసమే. ఇక మన తెల్లారు లేచిన కాడి నుంచి మన పిల్లల కుటుంబం, మన పిల్లల యొక్క భవిష్యత్తు, మన మనవుళ్ళు మనవరాండ్లు, ఇక ఇదే మనల్ని ప్రేమిస్తున్న దేవుని మాట వింటున్న ఆయన చిత్తాన్ని నేను ఎంతవరకు కొనసాగిస్తున్నాను, దాన్ని నేను నెరవేర్చాలి కదా. అందుకే పౌలేమంటాడు, నేను సువార్త ప్రకటించబోతే అది నాకు శ్రమగా ఉండునుగాక. ఆ రోజు నాకు భోజనం వద్దు, ఆ రోజు నీ మంచం మీద పడుకోకూడదు, ఆ రోజు నాకు ప్రశాంతం ఉండకూడదు, నాకు ఇంటి దగ్గర నరకంగా ఉండాలి. అయ్యో నేను సువార్తకు వెళ్ళలేదు కాబట్టి నాకు ఇన్ని శ్రమలు కలిగి నాకు బుద్ధి కలగాలి. రేపొద్దున నేను ఏం చేయాలి? సువార్త మానుకోకుండా నేను అందించాలి. చూసారా? అందుకే వీళ్ళంట ఎలా ఉన్నారంట, 10 మందికైనా వాళ్ళు ఏం చేయాలి? ఆ 10 మందిలో దేవుని యొక్క
పనిని, లేక దేవుని యొక్క వాక్యాన్ని, లేక వారందరినీ దేవుని సన్నిధిలోకి నడిపించడానికంట వీళ్ళు ఆరాటపడుతున్నారంట వీళ్ళు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆరాటపడుతున్నారు. దైవరాజ్యములకు అనేకులు చేర్చడానికి ఆరాటపడుతున్నారు. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా అనుభవించడానికి వారు ఆరాటపడుతున్నారండి. అందుకే సంఘము మహాశ్రమలలో కూడా వారు ఐక్యతను, ప్రార్థనను, వాక్య అనుభూతిని వారు విడిచిపెట్టలేదు. వారి ప్రాణములు త్యాగం చేస్తూ కూడా వారు సువార్తను బ్రతికించెను. సువార్తను ఏం చేశారు? బ్రతికించారా? బ్రతికించాలి. మనం సంపటానికి అది మనం వచ్చింది, బ్రతికించడానికి వచ్చాం. తెలియక సంఘము మీద రాళ్ళు వేస్తున్నప్పుడు మనము బ్రతికించాలి, అడ్డుకోవాలి. వారికి సత్యము తెలియక, వాస్తవము తెలియక, వారిలో ఆ యొక్క సత్యం అనేటువంటిది వారు తెలుసుకోవడానికి అపవాది వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసి ఉండగా, తెరవబడేటువంటి మనము సత్యాన్ని తెలుసుకుని మనం ఏం చేయాలంటే, ఆ సత్యహీనులుగా ఉన్నటువంటి వారికి బుద్ధి కలుగుటకు కొన్ని మాటలు వారికి చెప్పాలి. మనం వారికి బుద్ధి కలుగుటం చెప్పాల్సిందే. ఇంకొక మాట చూపిస్తాను దానిలోనే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36 వచనం. కొందరు విశ్వాస వీరులు పట్టిక అక్కడ ఉంది. కొందరు ఏం పొందారంట? తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదీలను కదా వీళ్ళందరూ అనుభవించారు. ఇవన్నీ వీళ్ళందరూ కూడా అనేకుల చేత తిరస్కారములు పొందారు, కొరడా దెబ్బలు పొందారు, బంధకములు పొందారు. వాడు జైలు, వారి ఖైదీగా వారి యొక్క జీవితాలు మార్చబడ్డాయి. చాలామంది చిరఛేదం చేయబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సింహము బోనులో వేయబడ్డారు, అగ్నిగుండములు పడద్రోయబడ్డారు. అనేకమైన శ్రమలు, బాధలు వారు అనుభవించారండి. వీళ్ళందరూ ఏమంటారంటే విశ్వాస వీరులు వేరు. వీళ్ళందరూ ఎవరండి? విశ్వాస వీరులు. అందుకే ప్రభు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకపోతే ఏం పని చేస్తాం? దేవుని మందిరానికి వెళ్ళటం మంచిది, ఒక దినము గడపటం 1000 దినముల కంటే అని నీకు విశ్వాసం ఉంటే దేవుని మందిరానికి వస్తావు. ప్రభు శరీర రక్తాన్ని తిరిగి త్రాగటం మాకు మంచిది అని నీకు అనుకుంటే నువ్వేం చేస్తావు? ప్రభు యొక్క శరీర రక్తాన్ని తిరిగి త్రాగటం. నేను దేవుని బిడ్డగా ఉండటం నాకు మంచిది, లోక జీవితం నాకు మంచిది కదా అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే బాప్తిసాన్ని తీసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు నపుంసకుడు ఏం చేశాడు? యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయనకి అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు ఎవరు చెప్పారు? చెప్పాడండి. చెప్పబెట్టకుండా ఆయన బాప్తిసాలు తీసుకోవాలా? ఆయన చెప్పాడు. అక్కడ ఆయనకి అర్థమైంది బాప్తిసం అంటే ఏంటో, దేవుని ప్రేమ ఏంటో అర్థమైంది. అర్థమైందని ఏం చేశాడు ఆయన? వెంటనే ఆగి, అయ్యా ఇప్పుడు నాకు బాప్తిసము ఇచ్చే. అర్థమైతే నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చేస్తావు. అర్థమైతే ప్రభుకి నీవు గుప్పలు ఇవ్వుతావు. అర్థమైతే ఆయన యొక్క బంధకాలలో, శ్రమలలో నేను కూడా నిలబడతానయ్యా, కష్టములైన నేను నిలబడతాను. నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు. ఎవరు నా మాట వినకపోయినా నేను నీ మాట వింటానయ్యా. ఎందుకని అంటే మనం మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాం. మన మూర్ఖులు కాదే, రక్షణ పొందినటువంటి జ్ఞానవంతులే మనమే. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మూర్ఖులు ఒకవేళ రాళ్ళు వేస్తున్నా, మూర్ఖులు ఒకవేళ తిరగబడుతున్నా మనం ఏం చేయాలి? దేవుని యొక్క పిల్లలుగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరం నిలబడాలి. అదే వాక్యం చెప్తుంది మనకు. కనుక మనం ఏం చేయాలి? 4వ చూస్తే నిందలు అనుభవించడానికి దేవుడు మనం పిలుచుకున్నప్పుడు నిందలైన, బాధలైన మనం ఏం చేయాలి? అనుభవించాల్సిందే. 5వదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 108వ కీర్తన 2వ వచనం చదువుదాం. నూట 28వ కీర్తన 2వ వచనం. అది నిశ్చయముగా నీ చేతుల
కష్టార్జితమును. అంతేనా? మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా నిందలైనా బాధలైనా అనుభవించడానికి మనం ఉన్నామో, దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవు అనుభవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ భార్య ఫలించడానికి సహాయం చేస్తాడు. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె పచ్చగా ఉండటానికి దేవుడి సహాయమును చేస్తాడు. చేస్తాడా లేదా? కనుక మనం ఏం చేయాలి అంటే, మనము దేవుని మాట విందాం. దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తే అక్కడ నడుద్దాం. దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో, అది మేలైనా కీడైనా, అది శ్రమలైనా బాధలైనా, అవి సంతోషమైన దుఃఖమైన ఏదైనప్పటికీ కూడా ప్రభు కొరకు నేను నిలబడతాను అనేటువంటి విశ్వాసంతో, అనేటువంటి నమ్మికతో మనం వెళితే ప్రభు మనకేం కావాలో అన్నీ ఇస్తాడు. నీ వ్యాధులు, నీ బాధలు, నీ అప్పులు, నీ కష్టాలన్నీ దేవుని మార్గము నడుటు బట్టి అన్నీ తొలగిపోతాయండి. అందుకే అంటాడు, మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, మీకేం కావాలన్నీ ఇస్తాను. అన్నీ ఇస్తాడు దేవుడు, అన్నీ ఇస్తాడు. ఇప్పుడు సువార్త అందించేటువంటి వారికి దేవుడు కొన్ని అధికారాలు దేవుడు అప్పగించాడు. ప్రత్యేకముగా ఇచ్చేటువంటి వరాలు వేరు, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుడిచ్చిన అధికారాలు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు వేరు. ఇప్పుడు వీటిలో కూడా దేవుడు ఏం చేశాడు? అక్కడ ఈ స్వార్థ అందించే వారికి దయాలు వదలగొట్టడానికి, రోగాలు తీసివేయటానికి, విషపూరితమైన త్రాగినను మరణకరమైన ఏది త్రాగి నీకు ఏ హాని కలగదన్నాడు. నువ్వు వెళుతున్న స్థలములో నీ పాద దూలిపొచ్చినా అక్కడ సాక్షి ఉంటుందన్నాడు. నీవే ఇంటికి వెళితే నీకు ఆశ్రయం ఇస్తున్నారు, ఇల్లు దీవించబడుతుందన్నాడు. నీకు గిన్నెడు సరళిచ్చిన ఆశీర్వాదాలు వస్తున్నాయి అన్నాడు కదా. సేవకునికి ఫలం ఉందన్నాడు, ప్రవక్తను ఫలం ఉందన్నాడు కదా. ఎవరికి ఇచ్చే ఫలం వారికి దేవుడిస్తాడు. కనుక మనకు దేవుని యొక్క ఆశీర్వాదములు అనేటువంటివి కేవలం ఒక వరాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గరే లేవు. ఒక వరాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళితేనే ఆశీర్వాదం రాదు. దేవుని మాటను బట్టి మనం పనిచేస్తే, దేవుని మాటను బట్టి నడుస్తే, దేవుని మాటను బట్టి మనకు జీవితాన్ని మనం కట్టుకోగలిగినట్లయితే దేవుని ఆశీర్వాదం అనేటువంటిది ఒక నది వలె నీ మీదకు వస్తుంది. ఆశీర్వాదం అనేటువంటిది ఒక గొప్ప ప్రవాహము వలె నీ మీదకు వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. అంతగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించని ఆశపడుతున్నాడు. అలాంటి విశ్వాసత, అలాంటి నమ్మకము దేవుని దగ్గర ఆయన మాటలు వినే మనకు ఉండాలి. అలాంటి నమ్మకస్తులుగా ఎప్పుడైతే మనం దేవుని మాట మీద నమ్మకం కలిగి ఉంటామో, ఆయన పాదాల దగ్గర నమ్మకం కలిగి మన జీవితాలు కట్టుకుంటున్నామో, దేవుడు మనకి ఏమి కావాలో దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. అందుకంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఖచ్చితంగా, నిశ్చయముగా, ఖచ్చితంగా. దేవుని కొరకు త్యాగం చేసేవాళ్ళు, దేవుని కొరకు శ్రమపడేవారు, దేవుని కొరకు సమస్తాన్ని పోగొట్టుకునేవారు దేవుడు విడిచిపెడతాడా? తన ప్రాణమును పోగొట్టుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తన ప్రాణమును కాపాడుకోవాలనుకునేవాడు ఏమైపోతాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. దేవుని కొరకు పోగొట్టుకునేవాడుకుంటే దేవుని ఆశీర్వాదాలకు ఇస్తాడు. అందుకే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. నీ భార్య ధన్యురాలవుతుంది, ఫలించే ద్రాక్ష వలె ఉంటుంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. గొప్ప ఆశీర్వాదం దేవుని కుటుంబానికి ఇస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19 చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19 వాక్యం చదువుదాం. అది ఒకనికి తన కష్టార్జితము చేత ఆయనకి ఏదైనా ఒక చక్కని ఆశీర్వాదమును అతనికి కలుగు చేస్తే అది దేవుని వలన అతనికి వీలు కలిగిందని అనుకోవాలి. ఇది దేవుని ఆశీర్వాదమే. నా ప్రాణము తినుము, త్రాగుము, సుఖించుము, ఇది నా కష్టార్జితము, ఇది నాది. వీళ్ళేదట్లా
దేవుడు నీకు ఇస్తున్నాడో అది ప్రభు నాకు అనుగ్రహించాడని చెప్పేసి మనం గ్రహించాలి. అది భార్య అయిన కావచ్చు, పిల్లలైన కావచ్చు, వ్యాపారం అయిన కావచ్చు, ఉద్యోగం అయిన కావచ్చు, నీకు జీవితంలో ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఆయన లేకుండా ఏది మనకు, ఆయన యొక్క కృప మన మీద ఉంది. ఆయన మనకు కావాల్సిన ఏవైతే కావాలో అవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన ఇవ్వబట్టి మనం అనుభవిస్తున్నాం. ఆయన ఇవ్వబట్టి మనం సమృద్ధిగా ఉన్నాం. ఆయన ఇవ్వబట్టి మన కుటుంబాలు చక్కగా మంచిగా ఉంటున్నాయి. కనుక ఆయన ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అంతే. నువ్వు కష్టపడుతున్నావు స్వార్థము లేకుండా, నిస్వార్థముగా, లాభ అపేక్ష లేకుండా నీవు బ్రతుకుతున్నావు. నీకు ఏమి లాభం కావాలో, నీకేమి సమృద్ధి కావాలో, ఏ కృపాక్షేమములు నీకు కావాలో అవన్నీ నీ వెంట దేవుడు పంపిస్తాడు. అవన్నీ దేవుడు ఇస్తాడు. దావీదు రాజు కొరకు గొలియతుతో యుద్ధం చేయలేదు, నేను రాజునవ్వాలని, ప్రజలందరూ నన్ను గౌరవించాలని ఆయనతో యుద్ధం చేయలేదు, ఎవరో మెచ్చుకోవాలని చేయలేదు. దావీదు ఎందుకు యుద్ధం చేశాడంటే, ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగినటువంటి దేవుని ప్రజలను అతడు నిందిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. అందుకు ఆయన తట్టుకోలేకపోయాడు. అదే కారణం. కనుక ఇప్పుడు నేను దేవుని పేరట నేను యుద్ధానికి వెళుతున్నానయ్యా, ఇది నా కొరకు కాదు, దేవుని పేరట. శత్రువు ఎవరైనా కావచ్చు, అతని బలం ఏమైనా కావచ్చు, అతనికి ఉన్నటువంటి శౌర్యము పరిస్థితులు ఏమైనా కావచ్చు, నా దేవుని కొరకు నేను రోషము కలిగిన వాడుకున్నాను. దేవుని ప్రజల కొరకు రోషముగా నిలబడుతున్నాను. ఒకవేళ మీరు భయపడితే భయపడవచ్చు, నేను భయపడను. నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు, నా దేవుడే. ధైర్యం వహించి వెళ్ళాడు. ఏం చేశాడు? ఒక్క రాయితో ఆయన్ని బోర్లుగా పడేశాడు. మరి దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా చేయలేదా? మనం పోరాడుతున్నది, మనం ఇస్తున్నటువంటిది మన స్వలాభం కొరకు, దేని కొరకు కాదు, కానీ దేవుని కొరకు తల ఉంచి నమ్మకముగా మనం పనిచేస్తే మెండైన దీవెనలు ఉన్నాయి, మెండైన ఆశీర్వాదాలు ఉన్నాయి. తల ఉంచండి, విధేయత చూపించండి. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యామనండి. దేవుడు ఆ శ్రమలన్నిటిలో దేవుడు తప్పిస్తాడు. నీకు ఏం కావాలో దేవుడు సహాయమును చేస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరోదుగా మనం చూసినట్లయితే ప్రవక్తన ఫలము మనం అనుభవించాలి. ఏ ఫలం ఇది? మన జీవిత ఫలము. మనం ఏమైతే జీవిస్తున్నామో, ఎలాగైతే బ్రతుకుతున్నామో దాని ఫలాన్ని మనము అనుభవించాలి. బైబిల్లో నుంచి సామెత గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. సామెత గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఏం చేస్తారంటే వీళ్ళు, కాబట్టి వారు తన ప్రవక్తనకు తగిన ఫలమును, అది ఈరోజు నీ జీవితంలో నీ ప్రవక్తనకు తగిన ఫలమును నువ్వు అనుభవించడానికే దేవుని దగ్గరికి వచ్చావు. అంతేనా? ఎవరి ప్రవక్తను బట్టి వారికి దేవుడు ఫలం ఇస్తున్నాడు. ఎవరి పనిని బట్టి వారికి దేవుడు జీతాన్ని ఇస్తున్నాడు. ఎవరి యొక్క పోరాటాన్ని బట్టి దేవుడు వారికి బహుమానములను దేవుడు ఇస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? మన ప్రవక్తను ఎలా ఉంది? మన ప్రవక్తన మీద ఆధారపడుతుంది ఫలం అనేది, ఆశీర్వాదాలు అనేవి. సరిగ్గా లేకపోతే ప్రభు అంటున్నాడు, వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లు పడవేయండి, అక్రమం చేయవారు అనే ఎదురు నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ మన ఫలము శిక్షా ఫలముగా ఉందా, ఆశీర్వాద ఫలముగా ఉందా? ఆలోచించుదాం. దేవుడు మనం పిలిచినప్పుడు శిక్షణను తప్పించి ఆశీర్వాదకరం ఉండటానికి దేవుడు పిలిచాడు. శాపముల నుండి దీవెనకరంగా ఉండటానికి పిలిచాడు. నరకముల నుండి పరలోకములో ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. కానీ ఇప్పుడు మన ఫలము పరలోకానికి వెళ్ళే ఫలముగా ఉందా, నరకానికి వెళ్ళే ఫలముగా ఉందా? ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను పిలిచింది పరలోకం ఇవ్వటానికి, కానీ పరలోక సంబంధమైన మంచి పోరాటము పోరాడుతున్నామా? నిత్య జీవాన్ని
చేపడుతున్నామా, లేక మనం శరీర సంబంధమైన పోరాటం చేసి నరకానికి వెళుతున్నామా, నరకానికి చేపడుతున్నామా? ఆలోచించాలి. నీ విశ్వాసం ఎలా ఉంది? ఊరికే మాటలు చెబుతూ, ఊరికే కాలక్షేపం చేసుకుంటూ, నాలో ఏదో భక్తి ఉందన్నట్టుగా నటన చేస్తూ వెళితే దేవుడు మోసపోయేవాడు కాదు. నీలో ఆ విశ్వాసత ఉన్నప్పుడు ఏమవుతుంది? అది క్రియలలోనికి వచ్చేస్తుంది, అంటే పనుల్లోకి వచ్చేస్తుంది. ఆ పని చేస్తున్నటువంటి వాడు ఎవరు అంటే అతడు దేవుని అందు విశ్వాసత కలిగిన వాడు. అందుకే క్రియలు లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండం, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేమన్నాడు. ఈ విశ్వాసము కలిగిన వాడు ఎలా ఉంటాడంటే తన విశ్వాసతను క్రియల రూపంలో చూపిస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడంటే ఆయన ఒక విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడు అంటే ఆయన క్రియల రూపంలో దేవునికి చూపించాడు. మనము కూడా క్రియల రూపంలో చూపించాలి. ఆ క్రియల రూపంలో మన విశ్వాసతను దేవుని ఎదుట పెట్టాలి. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచ్చిన చదువుదాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచ్చిన. అది నీకు మేలు కలుగులని ఎవరితో చెప్పాలి? నీతిమంతులతో చెప్పుము. అది మేలు కలిగిన వారు, మేలుతో జీవించేవారు, మేలుతో వారి యొక్క జీవితాన్ని ముగించినటువంటి వారు వారి యొక్క క్రియల ఫలము అనుభవిస్తారు. అంతే, దుష్టులకు శ్రమ, వారి యొక్క క్రియ ఫలము వారికి కలుగుతుంది. అంతేనా? మంచి వారికి మంచి ఫలము దొరుకుతుంది, దుష్టులకి దుష్ట ఫలము దొరుకుతుంది. అంతే కదా? ఒక మంచి చెట్టుని చెడు చూడాలంటే కుదరదు, ఒక చెడు జీవితంలో మంచి చూడాలంటే కుదరదు. అంతేనా? కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలే ఉంటాయి, తాడి చెట్టుకి లేదండి. ఇది ఎత్తుగానే ఉన్నాయి కదా, దీని దగ్గర కొబ్బరికాయలు కావాలి, దీని దగ్గర నాకు తాటికాయలు కావాలంటే దొరకవు. ఏ చెట్టు ఫలము ఆ చెట్టే. జాగ్రత్త. మనం దేవుని పిల్లలుగా ఉన్నామా? ఆ ఫలములతో నిలబడండి. కష్టమైన బాధ అయినా ఫలించండి. దేవుడు నిన్ను ఉన్నతమైన వానిగా దేవుడి ఆ ఫలములు అనుభవించడానికి దేవునికి సహాయమును చేయబోతున్నాడు. ఆ ఫలములు ఎలాంటి ఊహించలేం, ఎలాంటి కిరీటాలు, ఎలాంటి మంచి గిఫ్ట్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంత ఉన్నతమైన స్థాయి దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఒక బంగారపు వీధుల్లో తిరిగే గొప్ప భాగ్యం ఇవ్వబోతున్నాడు. ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవదూతలకు వెళ్ళినటువంటి మహిమ దేవుడికి ఇవ్వబోతున్నాడు. నిత్యము ప్రకాశమైన జీవితం. మనం మరణము దాటి జీవంలోనికి వెళ్ళిపోతున్నాం. ఇక మరణ భయమే లేదు మనకి. శ్రమలు బాధలనే భయం లేదు, శత్రు భయం లేదు, ఆకలి దప్పికలు భయం లేదు, నాకు అది లేదు ఇది లేదు భయం లేదు. వీటన్నిటి దేవుడు కొట్టివేస్తున్నాడు. అందుకే భయపడవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలంటే మన ప్రవక్తన యొక్క ఫలములను అనుభవించడానికి దేవుడు ఇక్కడ మనం నాటాడు. ఒక మంచి ప్రవక్తన కలిగిన వారుగా మనం ఉండాలి. ఒక మంచి చెట్టుగా మనం ఉండాలి. కారు ద్రాక్షాలు కాయొద్దు, పనికిరానటువంటి జీవితం కలిగి ఉండవద్దు, సాక్ష్యం లేని జీవితం ఉండవద్దు. నీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే మనం అట్లా ప్రవర్తించడానికి వీలు లేదు. జాగ్రత్తగా ఉండాలి. అంటే దీనిలో మనం ఏమనుకుంటామంటే నేను పోట్లాడేది ఎవరి మీద పోట్లాడను, నా ఎవరికి తెలియదుగా, లేకపోతే నేను మాట్లాడుకున్నటువంటి సంభాషణ నేను రోడ్డు మీద ఎవరికి తెలిసి నేను చేయట్లేదు కదా, మేము ఎక్కడో మా ఇంటి దగ్గర ఇద్దరు గోడల మధ్యలో మేము ఇద్దరే మాట్లాడుకుంటున్నాం కదా. కానీ అది ఎవరికి తెలియపోవచ్చు, కానీ అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే నీవు ఎక్కడున్నా నీ ప్రవక్తన దేవుడు జాగ్రత్తగా చూస్తున్నాడు. అంటే నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు సమాజంలో బయటకు రాదండి, ఇంట్లోనే ఉంటుందండి, చాలా మంచిదండి అని అనుకోవచ్చు, సమాజం అనుకోవచ్చు. కానీ ఇంట్లో నువ్వు ఉండి ఎన్ని రాజకీయాలు చేస్తున్నావు, ఇంట్లో ఉండి ఎంతమందికి చెప్పుకుంటున్నావు, పిల్లల గురించి చెప్పుకుంటున్నావు, అయితే ఇంట్లో ఉండే పాస్టర్ గారి గురించే ఆడిపోసుకుంటున్నావు అనుకుందాం. ఊరికే ఎవరి గురించి ఎందుకు? ఒకవేళ ఇవన్నీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. వింటాడు దేవుడు.
అంటే దాని ఫలము మనం అనుభవించాలా? అదే వాక్యం చెబుతుంది ఇది. అందుకే జాగ్రత్తగా మనం ఉండాలి. దావీదు ఏమంటున్నాడంటే, నా నోటికి నేను నా పెదవులతో నా నోటితో నేను నిబంధనలు చేసుకున్నానంటాడు యోబు భక్తుడు. అయ్యా, నేను నా నోటితో నేను ఏ పాపము నేను మాట్లాడను, చేయను, అంతే. అందుకే ఏమన్నాడు, ఆయన నోటితో కూడా పాపము చేయలేదంతే. అందుకే మంచి ఫలములు దేవుడు రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. వాక్యములుండి చివరికి ఒక మాట చెప్తాను. 7గా మనం చూసినట్లయితే నిత్య జీవం అనుభవించడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. అంతేనా? ఏమనుభవించడానికి? ఏమనుభవించాలి? మనం నిత్యము జీవించాలి. నిత్య జీవం అంటే ఎప్పుడు బ్రతకాలి. ఎక్కడ బ్రతుకుతామా? ఎప్పుడు బ్రతుకుతామా? ఎప్పుడు బ్రతకం. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం కదా. కనుక నిత్యం బ్రతికేది ఎక్కడ? పరలోకములో దేవుని దగ్గర. కనుక ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి దేవుడు పిలిచాడు. దానిని సంపాదించుకోవడానికి మన దృష్టి, మన మనసు ఎప్పుడు కూడా దేని మీద ఉండాలి? ఆ నిత్య జీవం మీద ఉండాలి, ఆ పరలోకం మీద ఉండాలి. దాన్ని ఏమన్నాడో తెలుసా? పునాదులు కలిగిన పట్టణం అంటాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు పట్టజాలం విస్తారమే దీవులు ఇచ్చిన, ఆయన గుడారములోనే ఎందుకున్నాడంటే, నేను యాత్రికుండయ్యా, నేను పరదేశిని, ఈ లోకము ఎప్పుడు నాకు శాశ్వతమైనది కాదు, నేను యాత్రిని కాబట్టి ఎప్పుడైనా దీన్ని ముగించుకుని తిరిగి నేను వెళ్ళిపోవాల్సిందే, కాబట్టి నేను వెళ్ళే ప్రదేశము పునాదులు కలిగిన పట్టణము. ఆ పట్టణము కొరకంట ఆయన ఎప్పుడు ఎదురు చూసేవాడట. ఆయన దృష్టి, ఆయన మనసు దేని మీద ఉంది? ఆ పరలోకం మీదే ఉంది. అది శాశ్వతమైనది, ఈ లోకం శాశ్వతమైనది కాదు అని చెబుతున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకుంటారు, కొందరు నిత్య జీవం అనుభవిస్తారు, కొందరు ఏమవుతారు? మరేంటి, అందరూ కూడా ప్రభువునందు నిద్రించారు. అయ్యా, క్రైస్తవుగా ఈయన తీసుకెళ్ళిపోయి ప్రార్థనలు చేసేసి ఈయన చక్కగా ఆ పెట్టులో పెట్టి మళ్ళీ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆడికో సీసా పెడతాడు, ఆడికో సుట్ట పెడతారు. ఆడి బ్యాడ్మింటన్ ఆడేవాడైతే ఆడికి బ్యాట్ పెడతారు, క్రికెట్ ఆడేది బాల్ పెడతారు, ఆడికి ఇవన్నీ పెడతారు. మరి ఊరికి అనుకుందాం, బాగా తిరిగేవాడికి అమ్మాయిని కూడా పెడతారు దానిలో. ఇన్ని పెడుతున్నారుగా, వీడికి డబ్బులు పిచ్చి ఆడికి ఏమైనా 2-3 కట్టలు వేస్తారా? ఒక 50,000 దానిలో పడేస్తారా? అబ్బాయి ఈ పడేయరు, ఈ ఊరికినేగా. ఒక ఆయనకి పేకాట ముక్కలు వేసాడు. నేను ప్రార్థన చేస్తున్న చూశాను. నేనే కళ్ళు తెరిచి చేస్తా కదా. అందుకే మీరు ఏం చేస్తారు? నేను కళ్ళు తెరిచి చేసేది ఎందుకో తెలుసా? అసలు మీరు ఎట్లా ఉన్నారు నాకు తెలుసు. అయ్యగారు కళ్ళు మూసుకుని లేచి వెళ్ళిపోదామని కొంతమంది ఉంటారు. అప్పుడు ఏమైనా పొడిచి ప్రార్థన చేసుకోకుండా వీళ్ళు గుసగుసలు ఆడతారు ముసుగులోకుండా. అది కలిసి తెలిసి ఉండదు అనుకోండి, అబ్బా అయ్యగారు చూస్తున్నాడే, మాట్లాడుకొని ఉంటారు. కనుక మనం చూస్తున్నాం ఇక్కడ ప్రభు ఏమంటున్నాడండి, మనం ఏం చేయాలంట? కొందరంట సమాధుల నుండి లేస్తారంట. ఆ లేసేటువంటి వారు కొందరేమో నిత్య జీవం అనుభవిస్తారంట, కొందరేమో నిందల పాలవుతారు. దేవుడు మనం పిలిచింది నిందల పాలవటానిక, నిత్య జీవం పొందుకోవటానిక? నిత్య జీవం పొందుకో. మరి నిత్య జీవం పొందుకోవాలంటే మన ప్రవక్తను ఎలా ఉండాలి? మంచిగా ఉండాలా? ఆ నిత్య జీవం అనేటువంటి దేని మీద ఆధారపడింది? మన ప్రవక్తల మీద ఆధారపడింది. ప్రవక్తలు సరిగ్గా లేనప్పుడు నిత్య జీవం ఎలా వస్తుంది? అక్రమ చేయవాళ్ళ రైతు నుంచి అంటే వీళ్ళు ప్రవక్తను బాగలేదనేక, వీళ్ళు అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఇంకా మానలేదుగా, లోక సంబంధమైన జీవితాలు వాళ్ళు విడిచిపెట్టలేదుగా, వాళ్ళు ఇంకా పరిపూర్ణంగా మారలేదు కదా, వారి మనసు వారి రూపాంతరం చెందలేదు కదా, వారు దేవునికి సజీవయాగముగా వారి యొక్క జీవితాన్ని సమర్పణ చేయలేదు కదా. వారు జీవించుతున్న వాళ్ళ పేరు మాత్రమే ఉంది, కానీ వారు మృతులుగానే. స్నేహాలు మారలా, మాటలు మారలా, అన్నీ మారలా. ఎక్కడేసే గంతు అక్కడే, ఎక్కడేసేది అక్కడే వేస్తున్నాం.
ఎక్కడేసే గంతు ఎక్కడ వేసే పనులు మనం చేస్తున్నామంటే నిత్య జీవం పొందుతావా, నరకం పొందుతామా? నువ్వెవరు ఉన్నా కానీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు, నేను తీసుకెళ్ళి క్రమంగా దానిలో పెడతాం. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసి నేను పరలోకానికి తీసుకెళ్ళిన ఆయన తెలుసు తెలుగు పొరపాటు చేశాడు, దొంగలు ఎంతోమంది ఉన్నారు, వారిని రక్షించావు కదా నాయన అని అంటే కుదరదండి, కుదరదు. పరలోకానికి వెళ్ళాలంటే చచ్చిపోయే ముందు 4 చెంబులు మీద వేస్తే బాప్తిస్మం ఇచ్చేసాడంట, పాపాలు పోతాయా? ఎవరి దేవుని కొరకు ఏమైనా చేశాడా? మనం ఏదో మన భ్రమ, ఇదంతా మన భ్రమ, ఏదో మనం చేసే ప్రయత్నం ఇదంతా. కానీ దేవుని ఆలోచన ఏంటో, దేవుని వాక్యం ఏం చెబుతుందో, అవునా కదా? అందుకే ఇంకొక మాట చెప్పిన మాట ముగించేస్తాను. యోహాను సువార్త 17:3 చదవండి. 17:3 చదివితే క్లోజ్ అయిపోతుంది. యోహాను సువార్త 17 వాక్యం చదువుదాం. అది సంఘము, దేవుని దగ్గరికి వచ్చినటువంటి సంఘము, ఆయన మాట వినేటువంటి బిడ్డలు. మనం ఎవరిని ఎరిగి ఉండాలి? యేసుక్రీస్తుని మనము ఎరిగి ఉండుటయే నిత్య జీవం. ఎరిగి ఉండుటయే నిత్య జీవం. మనం ఎరిగి ఉండాలి. ఆయన ఎరిగినప్పుడు, ఆయన చూస్తున్నాడని భయం ఉన్నప్పుడు, ఆయన శిక్షిస్తాడు అని మనకు భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయనకు బాగా కోపం, ఆయన వచ్చేసరికి ఉండి పెట్టకపోతే ఊరుకోడు, ఇంటి దగ్గర లేకపోతే ఊరుకోడు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడున్న పరిగెత్తుకుని వచ్చి ఆయన వచ్చేసరికి, అంటే ఆయనని ఎరిగి ఉన్నావు, ఆయన కోపాన్ని, ఆయన ఉద్రేకాన్ని, ఆయన పరిస్థితులన్నీ ఎరిగి ఉన్నావు. ఎరిగి ఉండి నువ్వేం చేస్తావు? జాగ్రత్తగా ఏముందాలనుకుంటే దెబ్బలాట్లేగా, కొట్టుకోవటమేగా, కుటుంబం శాంతి ఉండదా? అందుకంటాడు బలహీనమైన ఘటమని ఎరిగి ఉండి దానితో కాపురము. ఎరిగి ఉంటే ఎలా జీవించాలో, ఎలా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళి అర్థమవుతుంది. యేసు ప్రభు ఎవరో నీకు అర్థమైతే, యేసుక్రీస్తు ఒక ప్రేమేంటో అర్థమైతే, ఆయన కోపము ద్వారా వచ్చేటువంటి ఆ రౌద్రం యొక్క పరిస్థితులు ఏంటో నీకు అర్థమైతే, ఆ పాపం ద్వారా వచ్చేటువంటి జీతం యొక్క పరిస్థితులు ఏంటి నీకు అర్థమవుతే, భయముతో వణుకుతోనే దేవుని కొరకు బ్రతుకుతావు. కష్టమైన బాధ అయినా ప్రభు నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీకు వేరుగా నేను జీవించనంట. అంటే ఎరిగి ఉండుటే నీకు నిత్య జీవం. ఎరిగి ఉన్నాడు యోసేపు, పాపానికి లొంగలేదు, శ్రమలు అనుభవించాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె. తల్లి వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు నా పిల్లలందరినీ దగ్గరికి వచ్చారు. విశ్వాసముతో నైనా నీ పిల్లలందరినీ దగ్గర మోకరిల్లి అందరూ కూడా నైనా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. మేమునైనా మీరిచ్చే అనేక ఆశీర్వాదములు అనుభవించడానికి వచ్చాం. ఈ ఆశీర్వాదాల్లో ఆహారం ఉంది, శ్రమలు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అబ్బో చాలా ఉన్నాయి, ప్రవక్తన ఫలం ఉంది. ఇవన్నీ దాచబడ్డాయి నాయన. ఇవన్నీ కూడా అనుభవించడానికే దేవుడు మీరు పిలిచాడు అంటున్నావు. మరి మేమైతే మేలులు అయితే ఎన్నైనా కావాలంటున్నాం. దేవుని కొరకు ఏదైనా కష్టమైతే మేము అసలు దాని కన్నెత్తి కూడా చూడం. నాకెందుకులే ఇదంతా. మా జీవితాల్లో మేము మేలును అనుభవించడానికే కాదు, కీడుని అనుభవించడానికి దేవుని కొరకు మేము వచ్చాం. అవునయ్యా, అలా ఎవరైతే దేవుని బిడ్డలుగా ఆయన మాట వింటూ జీవిస్తున్నారో వారికి దేవుడు ఎప్పుడూ మంచి చేయటానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజునైనా మేము నీ మాట వినటానికి వచ్చాము. నీ మాటలో ఉన్న మాధుర్యము, మాటలో ఉన్న ఆశీర్వాదాలు నాయన అనుభవించడానికి వచ్చాము. కనుక ఆ ఆశీర్వాదాలు ప్రభువా మేము ఒక్కడమే కాదయ్యా, మా సాక్ష్యము ద్వారా, మా ప్రవక్తన ద్వారానైనా అనేకులకు రుజువు చేయాలి. అలా మంచివారుగా మేముంటూ మా ప్రవక్తలను బట్టి వాక్యము లేకుండానే భర్తను మార్చుకోవచ్చు అని వాక్యం చెబుతుంది. అత్తమామలు మార్చుకోవచ్చు,
కుటుంబాన్ని మార్చుకోవచ్చు. మన ప్రవక్తలు సరిగ్గా లేకపోతే కనీసం మనతో సహవాసం చేస్తున్న భర్తను కూడా మార్చలేం. మారాలి అంటే అతడు వాక్యం విన అవసరం లేదు. వాక్యముని వెళుతున్న నువ్వే ఆయనకి వాక్యమై ఉండాలి. నీ నుండి ఆయన సత్యాన్ని తెలుసుకోవాలి, నీ నుండే వాక్యం నేర్చుకోవాలి, నీ నుండే దేవుని ప్రేమ నేర్చుకోవాలి. నువ్వే ఆయనకి సర్వస్వము అయి ఉండాలి. నువ్వే ఆ కుటుంబానికి నువ్వే పాస్టర్ గారివి, మార్గం చూపించేవాడివి, నడక చూపించేవాడివి. ఇక్కడున్న మేమందరూ నాయనా మా ప్రవక్తన ఫలము అనుభవిస్తామని వాక్యం చెబుతుంది. ప్రవక్తన ఫలం బాగుంటేనే నిత్య జీవం అనుభవిస్తాం. ఈ నిత్య జీవం అనుభవించాలంటే క్రీస్తుని ఎరిగి ఉన్నట్టయే. ఇక్కడ ప్రేమ కలిగి ఉన్నాడు, పరలోకములో ఆయన ప్రేమ కలిగి ఉన్నాడండి. కఠినంగా ఉంటాడు. తప్పు చేసిన వాడిని నిర్మోహటముగా అతని కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండ పారేయండి అంటాడు. ఇక్కడైతే ఎంత ఘోరమైన పాపినైనా ఇక్కడ దేవుడు క్షమిస్తున్నాడు. ఇక్కడ మనసుతో ఉండొద్దు, ఇక్కడ మనసుతో ఆయన ఎవరో నువ్వు తెలుసుకో. ఈ సమయంలో ప్రభువా, వాక్యమైన దేవుడు మాతో మాట్లాడావు. మేమందరూ నైనా నీ పిల్లలుగా మేము మారాలి. ఇంకెవరైతే ఇంకా దేవుని మందిరానికి రాలేదో వారికి మేమునైనా ఈ వాక్యాన్ని చెప్పాలి, ఈ సత్యాన్ని చెప్పాలి, ఈ ప్రేమను చెప్పాలి. వారికి మేము చాటి చెప్పగలిగినట్లుగా మీ సహాయములను మాకు దయచే ప్రభువా. నా చిన్ని సంఘము గొప్ప కార్యాలు చేయటానికి బలపరచమని. ఇప్పుడు నా పిల్లలు బయలుదేరి వెళ్తున్నారు, క్షేమముగా తీసుకువెళ్ళండి. వారికి ఏ అపాయము ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారు క్షేమముగా నేను వారి గృహాలకు వెళ్ళట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమె మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉన్ననుగాక. ఆమెన్.